రాదారి పడవలు 9th పార్ట్ చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. దీపగారు గతాన్ని తిరగతోడుతున్నందుకు నా మీద కోపం తెచ్చుకోనంటే ముందుగా మీకు మాట చెప్పాలి. ఆ రోజుల్లో అంటే మన ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయిన క్షణం నుంచి మీ గురించి మనసు నిండా ఎన్ని మధురమైన ఊహలు అల్లుకున్నానో తెలుసా? అందం అణకువ కలబోసుకున్న మీ సహచర్యంతో నా జీవితం నిత్య వసంతమవుతుందని పగలు రాత్రి కలలు కన్నాను. కానీ అనూహ్యంగా జరిగిన ఆ దుర్ఘటన మన నుదుటి రాతల్ని తారుమారు చేసింది. ఆ రోజు మీ నిర్ణయం వినగానే నేను ఎంత నిరాశకు లోనయ్యానో మాటల్లో చెప్పలేను. అంత నైరాశ్యంలోనూ జీవితాన్ని రంగురంగుల ఇంద్రధనుస్సులా ఊహించుకునే కన్నె వయసులో అంది వచ్చిన సుఖ సంతోషాలను తోసిరాజని మీరు చేసిన త్యాగం పట్ల అపారమైన గౌరవం కూడా కలిగింది. మీ వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని మనసులోనే అభినందిస్తూ చేసేది లేక భారంగా వెనుతిరిగాను. ఆ తర్వాత భార్య స్థానంలో మరొకరిని ఊహించుకోవడానికి మనసప్పక అమ్మా నాన్న ఎంత బ్రతిమాలినా పెళ్లి పట్ల ఆసక్తి చూపించలేకపోయాను. ఆ దిగులుతోనే కొంతకాలానికి అమ్మా నాన్న ఒకరి తర్వాత ఒకరు కాలం చేయడంతో ఒక్కసారిగా నా చుట్టూ ఒంటరితనం చిమ్మ చీకట్లా కమ్ముకుంది. అదే టైంలో నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. కొత్త చోటు, పిలిస్తే పలికే తోడు లేదు. పగలంతా బ్యాంకులో ఊపిరి సలపని పని వల్ల కాలం తెలియకుండా గడిచిపోయినా ఇంటికి వచ్చాక విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో బిక్కుబిక్కుమంటూ ఒక్కడిని ఉండలేక రాత్రి పొద్దుపోయే వరకు బీచ్లో వచ్చేపోయే జనాల్ని చూస్తూ కూర్చునేవాడిని. వాళ్ళని అలా చూస్తుంటే ఈ విశాల ప్రపంచంలో ఎవరూ లేని ఏకాకిని నేనొక్కడినేనేమో అనిపించి మనసు బాధగా మూలిగేది. నా దిగులు చూసి ఆ దేవుడు జాలిపడి పంపాడేమో అన్నట్లు ఒకరోజు చేతిలో చిన్న కెమెరా పట్టుకుని 20 ఏళ్ల కుర్రాడు నా దగ్గరకు వచ్చి, సార్, నా పేరు రమణ, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారేమో, అందుకే నా గురించి తెలీదు. ఊహ తెలిసిన కాడి నుంచి ఈ బీచ్లోనే టూరిస్టులకు ఫోటోలు తీస్తూ వాళ్ళు ఇచ్చే 10 పరక డబ్బులతో తిని తినక బ్రతికే ఓ చిన్న ఫోటోగ్రాఫర్ని. అందుకే నెల రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీది మంచి ఫోటోజెనిక్ ఫేసు. పబ్లిసిటీ కోసం 2 స్నాప్స్ తీసుకునే ఛాన్స్ ఇస్తారేమోనని అంటూ ఆశగా చూశాడు. నేను వెంటనే సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి మొహం తిప్పుకొని లేచి వెళ్ళబోతుంటే అతను వదలకుండా వెంటపడి, సార్, మీకు అంతగా ఇష్టం లేకపోతే కనీసం ఒక్కటుంటే ఒక్కటి, ఏదో బతుకు తెరువు కోసం కాదనకండి సార్, ప్లీజ్ అంటూ బ్రతిమాలసాగాడు. అతను అంతగా అడుగుతుంటే కాదనలేక అయిష్టంగానే సరే అన్నాను. వెంటనే అతను ఉత్సాహంగా తనకు నచ్చిన యాంగిల్స్లో 4-5 ఫోటోలు తీసుకుని నేను డబ్బు ఇవ్వబోతుంటే, వద్దు సార్, నేను మీ ఫోటోలు డబ్బు కోసం తీయలేదు, జనాల ముందు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని, అంతే. నాకు అవకాశం ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను సార్, రేపు ఇదే టైంకి మీకు కాపీలు తెచ్చిస్తాను సంతోషంగా చెప్పి వేరే గిరాకీ తగలడంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. మర్నాడు నన్ను చూడగానే గబగబా వచ్చి 4 కాపీలు నా చేతిలో పెట్టి, మీరు అచ్చం సినిమా హీరోలా ఉంటారు సార్, కానీ మీరేమనుకోనంటే ఓ మాట, ఎందుకో మీరు చాలా సీరియస్గా కనిపిస్తారు. మీకేం బాధలున్నాయో నాకు తెలియదనుకోండి, కానీ స్మైల్ ఈజ్ ద బెస్ట్ మేకప్ అన్నది నా పాలసీ. అందుకే దిక్కుమొక్కు లేని ఆవారాగండైనా చుట్టూ ఉన్న మనుషులందరూ నా వాళ్ళే అనుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నాను. నాలాగే మీరు అన్ని సమస్యల్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి సార్, అప్పుడు మీరు హాయిగా నవ్వగలరు చనువుగా సలహా ఇచ్చాడు. ఇంకా పూర్తిగా పసితనం వీళ్ళని ఆ కుర్రాడి మొహంలో ఏదో తెలియని ఆకర్షణ, ఆ మాటల్లో తొడిగిసలాడే అభిమానం చూస్తుంటే మనసు కాస్త తేలికపడి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనసారా నవ్వాలనిపించింది. నా నవ్వు చూసి అతను సంబరపడిపోతూ, అబ్బా, మీ నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా సార్, ఇక నుంచి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ కనిపించాలి, ఓకేనా అంటుంటే అలాగేనంటూ తలూపాను. ఆ రోజు నుంచి వయసుతో సంబంధం లేని మా స్నేహం క్రమంగా చిగురించి వగ్గతొడిగింది.
నన్ను చూడగానే అన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ వచ్చి పక్కనే కూర్చుని తను కొనుక్కున్న ముంతకింద పప్పు నాకు షేర్ చేసేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. అలా దగ్గరైన అతడు పుట్టుకతోనే అనాథని తెలిసి ఒకరికొకరం తోడుగా ఉండొచ్చని నా ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాను. రమణ రాకతో నా ఒంటరితనం మంత్రం వేసినట్లు మాయమైంది. అంతేకాదు, ఇంటి పని వంట పనితో పాటు నేను ఎంత వద్దని వారించినా వినకుండా, అన్నా నువ్వు నాకు రాముడు లాంటి అన్నవి, నేను నీకు లక్ష్మణుడు లాంటి తమ్ముడు అనుకుంటే నేనేం చేసినా అడ్డు చెప్పకు, నీకు సేవ చేయడం కంటే సంతోషం నాకు ఇంకేది ఉండదు అంటూ నా డ్రెస్సు ఐరన్ చేయడం దగ్గర నుంచి షూస్ పాలిష్ చేసే వరకు అన్నీ తనే చూసుకునేవాడు. రాత్రవగానే పసిబిడ్డల నా పక్కనే ఒదిగి పడుకుని నవ్విస్తూ కబుర్లు చెప్పే రమణ సాన్నిహిత్యం నాలో కొత్త ఉత్సాహం నింపింది. మా ఇద్దరి మధ్య పెనవేసుకున్న అనుబంధం నా జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పిందనే చెప్పాలి. కానీ అతని భవిష్యత్తు నా దగ్గరే ఆగిపోకూడదని ఫోటోగ్రఫీ పట్ల రమణ ఆసక్తిని గమనించి మా కస్టమర్ ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గర అతడి నైపుణ్యానికి మెరుగులు పెట్టించి తర్వాత చిన్న స్టూడియో పెట్టించాను. దేన్నైనా చిటికలో అల్లుకుపోయే రమణ కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్లో వీడియోలు తీయడం నేర్చుకున్నాడు. దాంతో సంపాదన బాగానే పెరిగింది. నేను ఊహించిన దానికన్నా తొందరగా తనకిష్టమైన వృత్తిలో స్థిరపడడం చూసి చాలా సంతోషించాను. తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత కూడా రమణ నన్ను విడిచిపెట్టలేదు. సొంత తమ్ముడిలా నా దగ్గరే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా 5 ఏళ్ళు అన్నదమ్ముల్లా అరవరికం లేకుండా కలిసిమెలిసి బ్రతికాం. మా ఆత్మీయత చూసి నా కొలీగ్స్, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇద్దరిది ఏ జన్మ రుణానుబంధమో, అందుకే మిమ్మల్ని భగవంతుడు ఇలా కలిపాడు అంటూ ఉండేవాళ్ళు. నాకు వాళ్ళ మాటలు నిజమేననిపించి మా బంధం శాశ్వతంగా నిలవాలని రోజు 1000 దేవుళ్ళకు మొక్కుకునేవాడిని. ఇంతలో అమ్మ అబ్దికం వచ్చింది. ప్రతి ఏటా అమ్మా నాన్నల వర్ధంతి అనాథాశ్రమంలో జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఆ రోజు ఎప్పట్లాగే అమ్మ ఆబ్దికానికి నేను రమణ మా ఫ్లాట్ పక్కనే ఉన్న అనాథాశ్రమంలో పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేస్తుండగా ఓ 20 ఏళ్ల యువతి గబగబా వచ్చి, ఇలాంటి పనులు మా ఆడవాళ్ళు చేయాలి బాబుగారు, పైగా ఇక్కడ రోజు నా డ్యూటీ ఇదే, మీకెందుకు శ్రమ, అలా చూస్తూ కూర్చోండి చాలు నవ్వుతూ అనేసి నా చేతిలో పళ్ళెం అందుకుని అందరినీ పేరు పేరున పలకరిస్తూ చకచకా వడ్డించసాగింది. చామన్ చాయలో కాస్తంత బొద్దుగా ముద్దబంతి పువ్వులా ఉన్న ఆ పిల్ల చొరవ, అనాథ పిల్లలు, పెద్దల పట్ల ఆమె చూపించే ప్రేమ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరిగి వచ్చే ముందు తన పేరు సీత అని తెలిసి మహాలక్ష్మి లాంటి ఆమె రూపురేఖలకు ఆ పేరు తప్ప మరొకటి అస్సలు నప్పదేమో అనిపించింది. సశేషం. ఈ వారం ఈ స్టోరీ ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.